వెల్కమ్ టు సూర్య టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. గత 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ పరిపాలన అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైనా వ్యవస్థని నిలబెట్టి దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కొన్ని స్వార్థాన్ని వదులుకొని అదేవిధంగా అస్థిత పక్షపాతాన్ని వదిలేసుకుని పనిచేస్తే ఆ వ్యవస్థలు ఎక్కడన్నా బాగుపడతాయి. కానీ గత ప్రభుత్వం ప్రతి వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసి కేవలం స్వార్థంతో అనుభవరాహిత్యంతో తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చిందన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకసారి ఆలోచన చేసినట్లయితే దాదాపు 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మచిలీపట్నంలో బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన కేసులో 2 అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. నిన్నటి రోజున అనగా 27/12/24 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది. దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. కానీ అది అన్నీ కూడా వాస్తవాలు కాదు. రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం. గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాయిలను పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము. కాళ్ళు చేతులు కాదని మీడియాలో వస్తుందన్నారు. పాపను ఎలా తీసుకెళ్లారని పాప కొద్దిగా షాక్ లో ఉందండి. మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం. అమ్మాయి సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్. ప్రస్తుతానికి ఒక 2 అదుపులో తీసుకున్నాం. అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలను అభివృద్ధి చేసే విధంగా సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 2014 మా కలెక్టర్ గారికి తెలుసు. 2014-19లో కేవలం 1500 కోట్లు ఇచ్చింది. దాంతోనే ఆయన చాలా కష్టపడి చాలా డెవలప్మెంట్, చాలా బిల్డింగ్లు కట్టారు. ఇవాళ 30,000 కోట్లు టేబుల్ మీద ఉన్నాయి సార్. మొత్తం వచ్చేసింది 30,000 కోట్లు ఇవాళ చంద్రబాబు గారి ముందు టేబుల్ మీద ఉన్నాయి. అంత క్విక్గా ఇంకా 30,000 కోట్లకు మొత్తం బడ్జెట్ అంతా కూడా రెడీ అవుతుంది. మొత్తం నాకు తెలిసి ఈ సంవత్సరంలో 70,000 కోట్లు రాజధాని కానివ్వండి. ఈ ప్రాంతం రాజధాని అంటే ఒక అమరావతి ఆ ప్రాంతం అనుకోవద్దండి. మన విజయవాడ కూడా దాంట్లో కలుపుతుంది. విజయవాడ, గుంటూరు, అమరావతి కలిపి ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. దానిలో అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు అన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు. ఒక 6 నెలలు మీరు ఓపిక పట్టండి, అన్నీ కూడా మనం సమకూర్చుకుని అన్ని ఆర్థికమైన విధానాలన్నీ కూడా సమకూర్చుకుని ఈ నగరాన్ని హైదరాబాద్ నగరంతో, హైదరాబాద్ కంటే మించిన నగరంగా తయారు చేయడానికి మనం గోల్ పెట్టుకుందాం. అట్లీస్ట్ దానంత నగరం అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. మనకి కేంద్రం కూడా బాగా సహకరిస్తుందని చెప్పి ప్రగాఢమైన నమ్మకంతో ఆయన ఉన్నారు. ఆయన నమ్మకం ఉన్నట్టుగానే 30,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ద్వారా, వరల్డ్ బ్యాంక్ అనగానే వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇది కూడా అప్పు అంటున్నారు. అది మనకు అప్పు కాదు, కేంద్రానికి అప్పు.
మనకి ఇచ్చేది ఉచితం. ఆ డబ్బులు కట్టే బాధ్యత కేంద్రం, మనకేమీ బాధ్యత లేదు. అది కాకుండా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆ ప్లాన్ అంతా చూసి వరల్డ్లో ఎక్కడా లేదు ఈ ప్లాన్ మీరు అనుకున్నట్టు డెవలప్ అయ్యేది వరల్డ్ నగరం అవుద్దని కూడా ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్రిషియేట్ చేసే సంగతి కూడా మీరు పేపర్లో చూసుంటారు. అంతేకాదు మీకు కావాలంటే కేంద్రం ఇచ్చేది కాక 15,000 కోట్లు మేస్తామని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా ప్రామిస్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి రీసర్వే చేయవద్దని చెప్పమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల కార్యదర్శి రవీందర్ రాజు అన్నారు. గత ప్రభుత్వం పెట్టింది 90 రోజులు మాతో ఒత్తిడి చేయించి రీసర్వే చేస్తే అన్ని బూత్లే. ఇవాళ ఇన్ని పిటిషన్స్ వస్తాయంటే రీసర్వే గ్రామ సభల్లో అలాగే రెవెన్యూ సంస్థల్లో ఇన్ని పిటిషన్లు ఎందుకు వస్తాయి? తప్పుడు చేయించారు. మీకు చెప్పా మొత్తుకున్నాం బాబు, రాత్రి 90 రోజులు అవ్వదు సార్ ఇదని చెప్పి. పీటీఏ చెయ్యాలి. 100 సంవత్సరాల క్రితం చేసిన పీటీఎస్ఎల్ సర్వే మనం చెయ్యాలంటే చాలా పక్కనే చేయాలంటే డ్రోన్ సర్వే పెట్టారు. దాంట్లో 5 సెంట్లు మినిమం ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎవరికైనా సరే సెంటు తగ్గినా రైతు ఒప్పుకోడు, పుస్తకం తీసుకోడు. నువ్వు పుస్తకం ఎత్తావా లేవా లేకపోతే మాకు మేము పెట్టారు. ఎవడ పుస్తకం ఎవడో పేరు సంతకం పెట్టి మేము ఇచ్చేసిన పరిస్థితి దౌర్భాగ్యం. అంటే గ్రౌండ్ రియాలిటీని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అటువంటిది ఈ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ గ్యాబింగ్ చట్టం గురించి ఆదేశించారు. సంతోషం, చట్టాన్ని రద్దు చేశారు, ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ రీసర్వే మీద కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు 5 సెంట్ల భూమి కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. 10 జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తృప్తిగా లేరు. కూటమి ప్రభుత్వం పైన చెడ్డీ ఊడిపోతా ఉంది. వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, మేమేదో అక్కడ పోలవరాన్ని కట్టేస్తాం లేకపోతే అమరావతిని కట్టేస్తామని. జనాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ చివరిలో ఒక్క మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. రాజ్యాంగంలో హక్కు ఉంది, ఇల్లు కట్టుకోవడం దానికి మరి రాజ్యాంగ హక్కు ఉంది. ఏమి మా తిరుపతిలో జర్నలిస్టులందరూ ఇల్లు కట్టుకున్నారు, లక్షాధికారులు కోటీశ్వర్లు. ఈ రోజు పక్కనే ఉన్న చిరంజీవి కూడా లక్షాధికారి. మరి ఏమి విజయవాడలో ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు టాటాలు బిర్లాలకు ఇస్తున్నాడు 100 ఎకరాలు. ఎస్ఆర్ఎం వాళ్ళకి ఏదో భూమి ఇచ్చాడు, ఇంకొకటికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జర్నలిస్టులకి మంచి స్థలాలు ఎక్కడో ఆడేదో కృష్ణానది తీరంలో వద్దో. మరి ఖచ్చితంగా 5 సెంట్లు భూమి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టుకి విజయవాడలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మీరు నాకు అర్జీలు రాసింది, నేను ఈ దఫా వచ్చినప్పుడు నేను కలుస్తాను, మీకు ఇప్పిస్తాను. ఈ సంవత్సరం 25లో మీరు ఇల్లు కట్టుకోవాలి. మీరు ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా సుఖంగా మీరు మీ బిడ్డలు బాగుండాలని నేను భగవంతుడిని కోరుకుంటే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మాజీ మంత్రి పేర్ని నాని చిలక పలుకులు మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఏదన్నా పిచ్చుకుక్కలా బయటకు వచ్చి బోవాడు మురిగేవాడు కదా, ఇప్పుడు మాట్లాడలేదు ఏంటి? ఇప్పుడు మాట్లాడలేదు ఏంటి? నువ్వు దీని గురించి ఎందుకు మాట్లాడలా? ఇందులో ఎవరు చేశారు తప్పు? పేరు నాని చేశారా లేదా కొడాలి రాని పేరు నాని కలిపి చేశారా? మీ ఇద్దరు కలిపి ఒక జస్టిస్ గారిని అమాయకంగా సంతకం పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ కలిసి ఆ గోడౌన్లో ఉన్న సొమ్ము ఎందుకు దోచుకున్నారా, ఒకరు దోచుకున్నారా? మాట్లాడేంటి? ప్రతిదానికి మీడియా ముందుకు వస్తారా? ఎందుకు రాట్లా మీడియా ముందుకే? ప్రభుత్వం అంటే మీరు పులులు ఏదో నక్క పులి వేషం వేసినట్టు పుల్లాగా మాట్లాడతారు. ప్రభుత్వం లాగా నక్కల్లాగా ఉంటారు. అది వీళ్ళ బతుకు. కాబట్టి ఇప్పటికైనా పేరు నాని చేసిన తప్పులకి క్షమాపణ కోరి ఇదంతా నువ్వు కావాలని జయసూర్య గారు నువ్వే ఎదిగించావు అని నువ్వు రాసిచ్చి ఆ జయసూర్య గారితో సంతకం పెట్టించింది నేనే. ఆమె ఏ పాపం తెలియదు. ఆ 7,500 బస్తాలు నేనే
దొంగతనం చేశారని చెప్పి పోలీసులకు లొంగిపోవాలని తెలియాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.